ఉపదేశకుడి గ్రంథం, అదే ప్రసంగి గ్రంథం అంటారు. 11వ అధ్యాయం 1లో దేవుని వాక్యం ఇలా తెలియపరచబడుతుంది. నీ ఆహారమును నీళ్లపైన వేయము, చాలా దినములైన తదుపరి అది నీకు కనపడుతుంది అంటున్నాడు. నీ రొట్టెని, నీ ఆహారాన్ని నీళ్లపై వేయము అంటున్నాడు. ఇక్కడ నీళ్ళు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అని అర్థం. నీ కష్టార్జితాన్ని దేవుని సేవ కొరకు, సువార్త కొరకు మరి నీవు అర్పించినట్లయితే అది ప్రతిఫలంగా చాలా రోజులకి నీకు కనిపిస్తుంది మేలు. మరి ఈనాడు దేవునికి ఇచ్చేటువంటి వాటిలో మనం వెనకం చేయకూడదు. దేవునిపై నమ్మకంతో మరి నీ ఆహారాన్ని అంటే నీకు ఉన్నదాన్ని దేవునికి సమర్పించుకోవాలి. చూడండి, ఒక విత్తనం, ఒక రైతు ఆ విత్తనాలు నానబోసి ఆకుమడి చల్లుతూ ఉంటాడు. ఆ విత్తనాలు చల్లిన తర్వాత ఆకుమడి వస్తుంది. చివరికి మరలా దాన్ని తీసి వేరొక పొలంలో అక్కడ ఊడుస్తూ ఉంటారు. చాలా కాలానికి మరి మంచి పంట చూసినప్పుడు ఒక విత్తనము 150 కంకులు వస్తాట. అలాగే నాడు నువ్వు వేసే సమర్పణ భక్తివంతంగా నువ్వు దేవునికి సమర్పిస్తే నీ జీవితంలో చాలా గొప్ప కార్యాలు చూస్తావు. అలాగే అందుకనే ఆ అర్థంతోనే జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు, నీ ఆహారాన్ని నీటిపైన ఇవ్వు, నీ రొట్టెని సమర్పించుకుంటే, నీ కష్టార్జితాన్ని దేవుని సేవలు వాడబడితే సమర్పించుకుంటే నీ ఇల్లే బంగారంగా మారుతుంది. నీ ఇల్లే దేవునిగా ఉంటుంది. నీ ఇంట్లో ఏ ప్రక్కన చూసిన ఆశీర్వాదాలే. ఈనాడు చాలామంది ఎన్నో కరువులు చూస్తారు. కారణం ఏంటంటే అన్నిటికీ ఇవ్వటానికి ముందుకెళ్తారు, కానీ దేవుడికి ఇచ్చేటప్పటికి ఎన్నో ఆలోచనలు. మరి నీవు అలా ఆలోచిస్తే నీకు దేవుడు, నిన్ను పోషించే దేవుడు ఇంకెంత నిన్ను గురించి ఆలోచించాలి. అలాగే నాడు మార్పు చెందాలి, మనిషి మార్పు చెందాలి. ఈ భూలోకంలో దేవుని సేవకి సమర్పించిన వాళ్ళనే దేవుడు వాళ్ళ ద్వారా ఆనందిస్తాడు. అలాగే నాడు జ్ఞాని సొలొమోను చెప్పినట్టుగా కొద్ది కాలానికి నీవు దాని ప్రతిఫలం చూస్తావు. మరి రైతు ఏ విధంగా అయితే పంటను చూసి సంతోషిస్తాడో, మరి ఆకుమడి చల్లింది ఒక బస్తా కావచ్చు, కానీ కొన్ని బస్తాలు చూస్తాడు. అలాగే నాడు హృదయానందంతో దేవుని బిడ్డలు మంచి మనసుతో సమర్పిస్తే వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ యజమానిని, వాళ్ళ భార్య బిడ్డల కుటుంబం అంతా కూడా ఎప్పుడు ఆనందంగా ఉంటారు.